మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏంటంటే నా ఈవెంట్ గురించి 25 ఇయర్స్ జూబ్లీ ఫంక్షన్ చేశాను అండ్ నా ఫ్రెండ్లీ అని చెప్పేసి చెప్పాను కదా. దాంట్లో ఒక లైవ్ పెయింటింగ్ చేయించాను అని చెప్పేసి అన్నాను. బట్ ఆ లైవ్ పెయింటింగ్ మాత్రం ఆ వీడియోలో క్లియర్గా చూపించలేదు. సో నేను ఆ లైవ్ పెయింటింగ్ ఎట్లా ఉంటుంది, అవుట్పుట్ ఎట్లా వచ్చిందని చెప్పేసి చూపించడానికి జస్ట్ దిస్ ఈస్ ఫర్ యూ. అండ్ హియర్ ఈజ్ లైవ్ పెయింటింగ్. ఇదిగో ఇదే లైవ్ పెయింటింగ్. ఈ లైవ్ పెయింటింగ్లో మా డెకార్ మొత్తం అంతా కూడా చక్కగా నీట్గా పెయింట్ చేశారు. అంటే యాజ్ ఈజ్ ఫోటోలో లాగా అని చెప్పేసి కాదు, బట్ పెయింటింగ్ అంటే ఒక పెయింటింగ్ స్టైల్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ లైక్ దట్. అండ్ హియర్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా సేమ్ అదే కలర్స్ తీసుకున్నారు. అండ్ నేను లోటస్ గార్డెన్స్ ఇచ్చాను. సో ఆ లోటస్ గార్డెన్స్ కూడా చక్కగా నీట్గా డిజైన్ చేసి డీటెయిల్గా ఇచ్చాను అనమాట. చిన్న జ్యువెలరీ అని చెప్పేసి తన పాపటి బిల్ల ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. రియల్లీ లవ్లీ కదా. సో అండ్ అదేంటి మీరు ఫంక్షన్లో చేస్తే మళ్ళీ మీరు తెచ్చేసుకుంటారా అని చెప్పేసి అంటారేమో. యాక్చువల్గా అది నా ఫ్రెండ్ ఫంక్షన్ అనమాట. సో నాకు చాలా క్లోజ్ కాబట్టి అండ్ అక్కడ అలా ఉంచేస్తే వాళ్ళు హడావిళ్ళు అలా పాడైపోతుంది అని చెప్పేసి నేను తీసుకొచ్చి చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ పెయింటింగ్ క్యాన్వాస్ బోర్డ్ అనమాట ఇది. సో ఈ క్యాన్వాస్ బోర్డ్ మీద ఆల్రెడీ ఈ మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత చక్కగా వార్నిష్ చేశారు. సో దాట్ మనం గోడకు తగ్గించుకున్నా సరే దుమ్ము పడినా ఇది క్యాష్ కాదు అనమాట. చక్కగా దులిపేసుకోవచ్చు, చక్కగా క్లాత్ పెట్టి వైప్ వాష్ చేసుకుంటే రియల్గా నీట్గా ఉంటుంది. అండ్ నాకు ఈ దీంతో పాటు ఒక లవ్ ట్రీ అని చెప్పేసి కూడా చూపించాను. ఆ లవ్ ట్రీ కూడా నేను తీసుకొచ్చాను. సో హియర్ ఈజ్ ద లవ్ ట్రీ. ఇదిగోండి లవ్ ట్రీలో అందరూ కూడా మన థమ్స్తో చక్కగా వాళ్ళ థమ్ ఇంప్రెషన్స్తో లవ్ సింబల్స్తో ఇచ్చేసారు. అండ్ మరి ఈ కప్పులు ఏం చేశారు అంటే కప్పుల కోసం ఒక చిన్న క్రాడిల్ లాగా వేశారు ఉయ్యాల. దాంట్లో ఆ కప్పులు కూడా చక్కగా ఈ రకంగా తాంపింగ్ చేశారు. అండ్ ప్రసాద్ అండ్ స్వప్న 30th June 2024 అనమాట. సో ఇట్లా వాళ్ళ గుర్తుగా అందరి విషెస్ అందరి బ్లెస్సింగ్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి చేశారు అనమాట. రియల్లీ లవ్లీ కదా. సో మీకు కూడా నచ్చినట్టయితే కనుక ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లాంటి అప్డేట్స్ రెగ్యులర్గా ఉంటూ